అవినాష్ క్లోజ్ కళ్ళు. కాపుంకా సవాదీకా కాపుంకా సార్ ఏంటి సార్ అది? దేనికోసం ఫ్రెండ్షిప్ కట్? ఇంకా క్రీము ఏదో అర్మాని అట, ఆ క్రీమ్ తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ జీవితం అన్నమాట. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అవినాష్ నేను ఎక్కడికి వెళ్తామంటే What is that? Chicken. No, that's not chicken. What is that? I cannot say. What is a rat? Rat? Yes. అరే ఎలుకలు తింటున్నాడు బా. And yes, Anchor Show is here. Hi friend. Hi guys. Please subscribe to Man Media and Anchor Show. Anchor Show కూడా ఉందా? అంటే Anchor Show vlogs. యాంకర్ శివ పాప ఇక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ అట్లా ఓఆర్ఆర్కి వెళ్ళిపోయేవాడు. నేను అడిగిన వెంటనే నా కోసం సిటీలో నుంచి వచ్చిండు. ఆ గ్యాప్ లో అసలు తిట్టలేదు నన్ను. అండ్ గ్యాప్ లో అసలు తిట్టుకోలేదు. అంత మంచి ఫ్రెండ్ ఇడు. తిట్టుకోకుండా నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ రా. ఏం తాగుతురా? బ్రాండ్ ప్రమోషన్ చేయండి నేను. అందులో ఏదో మిక్స్ చేసుకున్నాడు, అందుకే బ్రాండ్ ప్రమోషన్ చేయట్లా. స్ప్రైట్. ఓకే, నేను ఎక్కడికి వెళ్తున్నా? యాక్చువల్లీ శివ ఆల్సో సపోజ్ టు కమ్, బట్ శివకి బిజీ ఉండడం వల్ల స్కెడ్యూల్ శివ డ్రాప్ అయ్యిండు. లేకపోతే శివ కూడా మాతో జాయిన్ అయ్యాడు. మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ టైం. బిజీ షెడ్యూల్ ఉంది నాకు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ లైక్ 3, 4, 5 months లైక్ దాని తర్వాత మేబీ అవ్వచ్చు ఛాన్స్. నెక్స్ట్ మంత్ కూడా బిజీ ఉన్నావా? ఇదే మాట్లాడుతుంటే ఓకే. ఓకే వెల్, ఇక్కడ నుంచి మేము శ్రీమికోలంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి అవినాష్ ఇంటికి అండ్ దెన్ ఎయిర్పోర్ట్. సో కీప్ వాచింగ్ గైస్. నైస్ బ్యాగ్ అవినాష్. థ్యాంక్ యూ సో మచ్ చేతు. ఏమున్నాయి బ్యాగ్ లో? ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. నేనేమో ఇంత బ్యాగ్ తీసుకెళ్తా. బ్యాగ్ లో ఏమిటంటే ఇది వచ్చేసి ఏంటో తెలుసా? ఇది వచ్చేసి పేస్ట్ బ్రష్. ఇగో ఇది బ్రష్. ఓ వావ్. ఇది బ్రష్, ఇది పేస్ట్. వావ్, చాలా చిన్నగా ఉంది ఇది. ఇది ఇతిహాద్ ఫ్లైట్ లో ఇస్తే ఎత్తుకొచ్చిన. ఓకే, ఇతిహాద్ ఫ్లైట్ లో ఇచ్చినప్పుడు ఎత్తుకొచ్చిన. బాత్రూమ్ లో ఉంటే తీసుకున్నావా? బాత్రూమ్ కాదు, వాళ్ళు ఇస్తారు పౌచెస్. నువ్వు ఇంట్రెస్ట్ ట్రావెల్ చేయలేదు కదా. అండ్ ఇంకోటి ఇది పౌడరా, ఇది ఒకటి ట్రైడెంట్ అని చూయింగ్ గమ్స్ అనమాట. పక్కన సీట్ లో ఉన్నప్పుడు ఇది ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఇది యూఎస్ లో తీసుకుంటా. ఇవ్వు. నువ్వు ఇంట్రెస్ట్ ట్రావెల్ చేయలేదు కదా. చేసాను. ఇవ్వు ఒకటి. ఇస్తా ఉంటా. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి వ్యాలెట్ అన్నమాట. వాలెట్ అడ్డ. వావ్, ఇట్స్ వాలెట్. ఓకే, కార్డ్స్ ఉంటాయి అనమాట. కార్డ్స్ కాదు, కార్డ్స్. చెప్పు. ఎయిర్పోర్ట్స్ ఫస్ట్ ఇయర్బడ్స్ అన్నమాట. అండ్ చాలా మంది చాలు ఇంకా. చలో లెట్స్ గో. ఇది పవర్ బ్యాంక్ అన్నమాట. ఏంటిది? పవర్ బ్యాంక్. ఇంకోటి ముఖ్యంగా మనం అబ్రాడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ క్యారీ చేయాలి. పాస్పోర్ట్. బట్ నేను లైఫ్ స్కూల్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాను, కానీ ఇది మాత్రం పాస్పోర్ట్ కొంచెం బ్యాడ్ ఉంటుంది. ఓకే, వి ఆర్ హెడ్డింగ్ టు ఎయిర్పోర్ట్. లైఫ్ లో ఫస్ట్. సారీ, ఇట్ వాస్ అ ఫ్రీ అడ్వైస్. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అసలు నాకు అవినాష్, థ్యాంక్ యూ అవినాష్ for upgrading to business class. Always for you, Chetu. Always for you. Always. You're my friend. But one thing. ఇప్పటివరకు నేను బిజినెస్ క్లాస్ ఇంతవరకు ట్రావెల్ చేయలేదు, బట్ నీకోసం. సరే అయితే ఓపెన్ చేద్దాం. ఇందా శ్రీముఖి చెప్పినట్టు కాసేపు నేను కాసేపు నువ్వు. అది మన ఫ్లైట్ కాదు, ఇండిగో. కాసేపు నేను కూడా కూర్చుంటాను. అన్న అట్లా కూర్చోవచ్చా? సగం కూర్చోవచ్చు. లెట్స్ డూ దట్. ఇదేనా బిజినెస్ క్లాస్ అంటే అప్పుడు నువ్వు వీడియో కాల్ చేసి చూపించి అది కాదా? 16 hours ఫ్లైట్ అయితే అవన్నీ ఉంటాయి. 4 hours ఫ్లైట్ కి ఇतने पैसे में अटैच मिलेगा.
కాల్చి అమ్ముకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్. దీనికి 13,000 ఖర్చు పెట్టించారు అవినాష్ తో. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. బట్ యా, శ్రీముఖి కంపెనీ ఇవ్వడం కోసం నేను ఐఎమ్ షూర్ డెఫినెట్ గా మంచిగా ఫ్లైట్ స్టార్ట్ అవగానే హ్యాపీగా పడుకుంటుంది. నాతో సొల్లు కూడా లేదు ఫర్ షూర్. Of course, without any doubts. ఓకే గైస్, సీ యు ఇన్ కొలంబో. Many months later. Good morning, Srimukhi. Look at the beauty outside. Beautiful sunrise like Srimukhi. Excuse me. This is Malaysia, Kuala Lumpur. Good morning, guys. పందిలా పడుకున్నాం, Business class కదా. గురకలు కొడుతూ పడుకున్నాం. నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. రైట్ గైస్, పొద్దున లేచి కొల్లంపూర్ ఎయిర్పోర్ట్లో దిగినాము. అండ్ దెన్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. నెక్స్ట్ C16 గేట్ నెంబర్ టు ఫుకెట్ నడుస్తున్నాం, వెళ్తున్నాం. ఈలోపు ఆవిడ లాగ్, ఆయన లాగ్ గోలగా ఉంది. గైస్, చైతు ఛానల్లో, అవినాష్ ఛానల్లో ఇలాంటి నవ్వురాని, పనికిరాని, సంబంధం లేని కంటెంట్ ఉంటుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా ఛానల్కి వచ్చేసేయండి మీరు. అట్లీస్ట్ కొంచెం వ్యాలంటైన్స్ డే స్పెషల్ లవ్. గైస్ ఒక నిమిషం, ఈ రెండు ఇక్కడికి ఆపేసి అది ఓపెన్ చేయండి. ఇవే తగ్గించుకుంటే నా వ్లాగ్ ఓపెన్ చేయండి. మా తోడు వాళ్ళు ఉంటుంది. ఇది కంటిన్యూ చేయండి మొత్తం. ఫస్ట్ ఇక్కడ వ్యూస్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన కంటెంట్ అంతా కూడా వీళ్ళ ఛానల్స్ చూడండి. అక్కడ వ్యూస్ నా ఛానల్ మొత్తం కేట్లో అసలు. గైస్, మీ అందరికి ఇప్పటిదా నేను చెప్పలేదు, పుకెట్కి నేను పుకెట్లో వచ్చినాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే గైస్. వీళ్ళు నన్ను ప్రేమించరు, అందుకే నాకు రెస్ట్ కాదు. నువ్వు ఏదో రోజు పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఏదో రోజు పెళ్లి చేసుకుంటావు. మీ పెళ్ళికి ఫస్ట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి బ్లాగులు చేసుకుంటాను. హల్దీ ఫంక్షన్కి ఫస్ట్ బ్లాగ్ నేను చేస్తా, అండ్ మెహందీ ఫంక్షన్కి చేస్తా, అండ్ ఇంకోటి మ్యారేజ్కి చేస్తా. బ్యాచులర్ పార్టీ వ్లాగ్ చేస్తాను నేను. చేయలేదు, ఎందుకు చేయలేదు? మంచి చేసుకోవాలి. ఎవరో వేసి నా పెళ్ళికి బ్లాగులు వచ్చి పొద్దున 8 వచ్చి బ్లాగులు చేసుకున్నారు కొంతమంది. విష్ణుప్రియ చిచి అనలేదు, చిచి ఐశ్వర్య అలా అనలేదు. అటాక్ విష్ణుప్రియ అటాక్ అంటే భయపడుతున్నాడు, భయం. భయపడ్డాడు. A few hours later. ఇప్పుడు మలేషియా నుంచి ఫుకెట్కి ఫ్లైట్ ఎక్కినాము. నేను ఇప్పుడు అవినాష్ గేమ్ ఆడదామా అని అడుగుతాను. బికాజ్ యూజువల్లీ నేను శ్రీముఖి అవినాష్ కలిసినప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాము. అండ్ ఐ హోస్ట్ ద గేమ్, వాళ్ళిద్దరు కాంపిటీషన్ పెడుతుంటాను. ఇప్పుడు అవినాష్ గేమ్ ఆడదామని అంటాను. దానికి ఎలా రియాక్ట్ అవుతారో మీరు చూడండి. అవినాష్, గేమ్ ఆడదామా? మనం ఫుకెట్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా గేమ్ నడితే బాగోదు. అదే అక్కడ అమ్మాయి సీతో 3 సినిమా పేరు. సీతమ్మగల సినిమా చెట్టు అయిపోయింది. ఓకే, ఎస్తో సీతమ్మగల సినిమాల చెట్టు. ఓకే, సీతో 3 సినిమా పేర్లు మీరు కమెంట్ చేయండి. చికెన్ శాండ్విచ్, సాల్టెడ్ పీనట్, అండ్ దెన్ కేక్, వాటర్ బాటిల్. కొంతమంది ఉంటారు ఎందుకు తింటారో కూడా అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పప్పు అంటారు. ఓ మ్యాడ్ 1 million. వా రెడీ అవినాష్, రెడీ శ్రీముఖి. ఆర్తో
గేమ్ ఆడుతున్నాము. శ్రీముఖి విత్ 4 points, అవినాష్ విత్ 2 points. నెక్స్ట్ ఆర్ తో ఇప్పుడు 4-2. ఆర్ తో హీరో పేరు రామ్ చరణ్. అవినాష్ గాట్ పాయింట్. 3-4. నెక్స్ట్ సి ఫర్ చైత్. ఓకే, సి తో ఏరియా పేరు 4-4. నెక్స్ట్ ఎఫ్ తో యానిమల్. నువ్వు చెప్పు మరి. ఫాక్స్. 5-4. ఏ అవినాష్ లీడింగ్. నెక్స్ట్ ఎస్ తో ఎస్ యాంకర్ పేరు 5-5. ఎస్ తో మేల్ యాంకర్. పి తో హీరోయిన్. పి ఫర్ పిగ్ హీరోయిన్. ప్రణీత సుభాష్. ఎవరు ప్రియా? ప్రీ. ప్రణీత సుభాష్. ప్రణీత సుభాష్. And the winner is Srimuki. ఓడిపోయాడు. ఎప్పుడు గేమ్ ఆడినా కూడా ఖచ్చితంగా అవినాష్ ఓడిపోవాల్సిందే. అండ్ ఎప్పుడు గేమ్ ఆడినా కూడా శ్రీముఖి గెలవాల్సిందే. ఎందుకంటే ఆడించే వాళ్ళందరూ శ్రీముఖి గెలవడం కోసమే ఆడిస్తారు. అది అవినాషే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. నా టాలెంట్ కాదా? 2 hours later. ఎక్సర్సైజ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. నాకంటే టైం లేకుండా ఎప్పుడు, బికాస్ ఐమ్ ట్రావెల్ టు పుకెట్ కదా. దట్స్ రీజన్. అది పూ కాదు ఫ్రెండ్స్, పూ. PHU is పూ. అవినాష్ అది చదువు. అదేంటి చదువు? KELUAR. నువ్వు చెప్పు. Kelluar exit. Kelluar. Kelluar. And yes, finally Phuket. కనిపిస్తుందా Phuket? ఇక్కడి నుంచి కనిపించదు. కిందకి వెళ్ళచ్చు. శ్రీముఖి వెళ్ళిపోయింది. అవినాష్ కళ్ళు. and we are in Phuket. Welcome to Phuket. Welcome to Phuket. Welcome to Phuket. To Phuket. Kapungka. Sawadika. Kapungka. సార్ ఏంటి సార్ అది? Alright, and starting to our place. Ew. అవినాష్, ఏం లేదు అంతా. ఏం చేస్తావు ఇప్పుడు ఇక్కడ? డిస్కో. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ½ an hour లో మా ప్లేస్కి వెళ్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం మాకే తెలియదు. బ్రో, సమ్ మ్యూజిక్ ప్లీజ్. So your name is Sean. Brother? So we need you to stop at a place. Keep heading to Le Méridien. We will ask you where to stop. Could you stop the vehicle for us? Sorry? Bye bye. ఓకే, వాటర్ కోసం ఆగినాము. అక్కడ శ్రీముఖి వాటర్ తేడానికి వెళ్ళింది. ఇదిగా పెళ్ళిళ్ళకి, లైక్ బర్త్డే ఫంక్షన్లకి, రిసెప్షన్లకి ఈ నెంబర్ బుక్ చేసుకోండి, వెహికల్ వస్తాను. అదే మ్యాటర్ నిజంగా. అవునా? నాకు వచ్చు కదా తాయి. ఏం తీసుకున్నావు? థ్యాంక్ యూ.
ఏం ఎండ ఉందిరా బాబు, ఎవడో చెప్పిండు ఈ మంత్రం ఆ ఎండ ఉండదు అది ఇది అని చెప్పి దంచి కొడుతున్నాడు. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అవినాష్ నేను ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పాలంటే నేను కపుంకా అంటే మీనింగ్ తెలుసా? థ్యాంక్ యూ. అవును. దేనికోసం ఫ్రెండ్షిప్ కట్? ఇంకా క్రీము ఏదో అర్మాని ఆట, ఆ క్రీమ్ తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ జీవితం అన్నమాట. అంటే క్రీమ్ ఎక్కువ నీకు ఫ్రెండ్షిప్ కంటే ఇగో ఇస్తున్నావా లేదా ఇప్పుడు క్రీమ్ కొంచెం చూడండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫ్రెండ్ అన్ని ట్రిప్పులు తీసుకెళ్తే కానీ చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడుతుంది. ఇందా నుంచి క్రీమ్ అడుగుతుంటే మేమిద్దరం ఇవ్వట్లే. ఎందుకు చెప్పు శ్రీముఖి, నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నీ జుట్టంతా ఊడిపోద్ది. పర్వాలేదు. ఆల్రెడీ ఊడింది కొంచెం. నేను అడుగుతున్నాను ఏంటి ఇప్పుడు, నాకు ఏం అవసరం లేదు. నాకు మనశ్శాంతిగా ఉంచనివ్వకపోతే మర్యాద ఉండదు. మీరు వెనక్కి చిన్న క్రీమ్ కోసం ఫ్రెండ్షిప్ ని వదులుకుంటా అంటున్నావు. చిన్న క్రీమ్ కోసం ఫ్రెండ్స్ వదులుకుంటావా? బోతులు తిడుతుంది సార్ క్రీమ్ అడుగుతుంటే. 1 year later. వచ్చేసాము లే మెరిడియన్ ఫుకెట్ బీచ్ రిసార్ట్ కి. చూడండి వావ్. అప్పుడెప్పుడో బయలుదేరితే ఇప్పుడు రీచ్ అయినాం హోటల్కి. దట్టు ఇది శ్రీముఖి హోటల్, శ్రీముఖి ఈవెంట్ స్టే. మా స్టే వేరు, మాది 2 o'clockకి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:30 అయింది. ఒక 1.5 hour ఇక్కడ టైం పాస్ చేసి ఆ తర్వాత మా ప్లేస్కి వెళ్తాం. గైస్ ఎందుకో తెలియదు, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఎంట్రన్స్ దగ్గర నుంచి అన్ని బొమ్మలు ఒకేలా ఉన్నాయి, అన్ని బొమ్మలు ఒకే పని చేస్తున్నాయి. ఏంది అది చూపిస్తా. వీడున్నాడా ఇక్కడ, వీడితో పాటు ఆడున్నాడా, వీడితో పాటు బయట కూడా ఉన్నాడు. వీళ్ళు ఎందుకు చెయ్యి అక్కడ పెట్టుకున్నారు అవినాష్? ఇది ఈ కాలు ఆల్రెడీ బయటకు వచ్చింది కదా, ఇది కూడా బయటకు వస్తుంది తాడుతూ ఆపుతున్నాను. దిస్ ఇస్ మై హార్ట్ గైస్. ఎన్నో గుచ్చులు గుచ్చుకొని నాలాగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళది ఇది. చాలా హర్ట్ అయి ఉన్న హార్ట్ ఇది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వావ్ గాయస్, అక్కడ బీచ్, ఇక్కడ పూల్. ఇది కదా లైఫ్ అంటే. అమేజింగ్ పూల్, సచ్ బిగ్ పూల్. అయితే ఈ రెస్ట్ రూమ్ దగ్గర ఇడు చెయ్యి అడ్డు పెట్టుకోవాలి, బికాజ్ ఇక్కడ పెట్టుకోకూడదు చెయ్యి అడ్డు. అయ్యా ఇంకా పూల్ ఉంది ఇక్కడ. అండ్ యా, దిస్ ఇస్ ద రెస్టారెంట్. ఆల్రైట్, లెట్స్ చెక్ అవుట్ ద రూమ్. హాయ్, వాష్రూమ్, రూమ్, నైస్. వెల్, అప్పుడెప్పుడో లంచ్ చేసి పడుకొని ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకొని ఇప్పుడే లేచినాం నేను అవినాష్. ఇప్పుడు వీ వర్ థింకింగ్ టు గో అవుట్. సో లెట్స్ సీ, బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. షో యు గైస్. ఆల్రైట్, సో నేను అవినాష్ పతంగ్ బీచ్ ఇక్కడ నుంచి ఒక 350 meters అవే. సో టుక్ మాట్లాడుకొని బీచ్ దగ్గరికి వెళ్దాం ప్లాన్ వేసినాము. బికాస్ శ్రీముఖి ఇప్పుడు ఈవెంట్లో ఉంటుంది కాబట్టి. లెట్స్ ఎక్స్ప్లోర్ పతంగ్ బీచ్. Alright, finally we are here at Patong Beach. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ బీచ్. హాయ్, ఎలా ఉంది? అదిరిపోయింది, బాగులేదు. Alright, the most happening illusion is here.
All right, after a short break, me and I will supermarket go to buy something and I got some. We will give. How much? How much? 12 bahts. Cheers. మా డ్రైవర్ తింటున్నాడు. Six varieties. ผมนึกว่าขายผมเลยมาจอด มันเป็นวันไม่ใช่วัน For you, in baht. อ๋อเนี่ยเสื้อที่ถูกอันนี้ผมเอาอีกอัน I don't. จะลูกเอามาเลย อันไหนว่า10 บาท อันไหนก็ได้ อันนึง10 บาทหมดเลยลูก เอาระเบิดดีกว่า จ้ะระเบิดมันจะช้าหน่อย What is that? What is that? No, that's not chicken. What is that? I cannot say What is a rat? Rat? yes అరే ఎలుకలు తింటున్నాడు బా. Okay. And finally in Tuk Tuk. Volume.